సో నిర్భయంగా ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు. హ్యాపీగా చేయొచ్చు అండి. గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడ ఉంటే అది ఇన్వెస్ట్ చేసిన తర్వాత గవర్నమెంట్ ల్యాండ్స్ కాదు కానీ నియర్ బై సరౌండింగ్స్ లో రెసిడెన్షియల్ గా గ్రోత్ బాగుంటుందండి. ఓకే. సో మొత్తం మీద మార్కెట్ అయితే పెరిగింది. సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇది మంచి టైం. సో ప్రతి సందర్భంలో చెబుతూ ఉంటారు మీరు. ఇంకా మరి 2-3 లొకేషన్స్ కూడా ఉన్నాయి. ఇంకా అవి ఒకసారి మనకి. శ్రీశైలం అంటే అప్ టు అమంగల్ వరకు బాగుందండి. అమంగల్లో ఈ రోజు నాకు తెలిసి ఒక 12 to 16,000 ఉందండి. 12 to 16,000 ఉందండి. అండ్ డిపెండ్స్ అపాన్ లొకేషన్స్. ఇప్పుడు వరకు ఎలాంటి డెవలప్మెంట్స్ జరిగాయండి అమంగల్లో? అమంగల్ వరకు ఒకటి మేజర్ గా హైవే ఉందండి. ఇది కాకుండా లేఅవుట్స్ చాలా వరకు అక్కడ ఫామ్ చేశారు. ఫుల్ ప్లేస్ డెవలప్ అయిన లేఅవుట్స్ చాలా వరకు ఉన్నాయండి. కొత్త లేఅవుట్స్ చాలా వస్తుంది. అప్ టు అమంగల్ వరకు బాగానే ఉందండి. కర్తాలు, ముచ్చర్ల, అమంగల్ బాగా గ్రో అవుతున్నాయండి. ఓకే. సో నెక్స్ట్ మనకి బెంగళూరు హైవే అంటే రాయికల్ గుర్తొస్తుందండి. రాయికల్ అప్ టు జడ్చర్ల వరకు కూడా బాగుంది. జడ్చర్ల వరకు బాగుంది. నేను రీజనల్ రింగ్ రోడ్స్ గురించి మాట్లాడుతున్నాను, డెవలప్మెంట్స్. సో మనకి రాయికల్ వెళ్ళాలంటే ఇంచుమించు ఒక 26-27 కిలోమీటర్స్ అవుతుందండి ఓవరాల్ నుంచి. ఎస్. సో మనకి రాయికల్ దగ్గరలో అంటే మనకి ఎక్కువ గుర్తొచ్చేది రాజాపూర్, షాద్ నగర్ దగ్గరలో ఉందండి రాయికల్. సో ఈరోజు షాద్ నగర్ దగ్గర దాదాపు 20,000 టచ్ అయిందండి. 22,000-23,000 టచ్ అయిందండి గజం. అంటే నేను చెప్తున్నది ప్రీమియం ప్రాజెక్ట్స్ అనమాట. అంటే ఈ రోజు కన్స్ట్రక్ట్ చేసి ఉండే సిచ్యువేషన్లో ఉన్న ప్రాజెక్ట్స్. కొన్ని ప్రాజెక్ట్స్ రీసెంట్గా చూశానండి. షాద్ నగర్, బాలనగర్ దగ్గర ఒక పెద్ద కంపెనీ చేస్తున్నారండి. హైవేకి అతి దగ్గరలో, వాకబుల్ డిస్టెన్స్. అసలు ఒక అపార్ట్మెంట్, గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్కి ఇచ్చే క్లబ్ హౌస్ అక్కడ కడుతున్నారండి. ఓకే. చాలా పెద్ద క్లబ్ హౌస్కి అంత ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో అలాంటి ప్లేస్లో తీసుకుంటే ఎప్రిషియేషన్ కూడా ఎక్కువ వస్తుందిలేండి. మంచి కాలనీ ఏర్పాటు అవుద్ది అక్కడ, మంచి రేట్స్ కూడా వస్తాయండి అక్కడ. ఓకే. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ మన బెంగళూరు హైవే అండి. సో ఈ లొకేషన్స్ మీకు చెప్పిన లొకేషన్స్ ముంబై హైవే నుంచి బెంగళూరు హైవే వరకు చుట్టూ ఈ లొకేషన్స్లో అయితే బాగానే ఉంటుందండి. ఒకప్పుడు ఓవరాల్లో మిస్ అయిన వాళ్ళు ఈ లొకేషన్స్లో ఇన్వెస్ట్ చేస్తే నేను చెప్పిన లొకేషన్స్లో ఆ గ్రోత్ని చూడబోతున్నారు. అంటే ఫాస్ట్ గ్రోత్ ఎక్కడ ఉండబోతుంది? ఫాస్ట్ గ్రోత్ అయితే ముంబై అండి. ఫస్ట్ ముంబై, రెండోది శ్రీశైలం సాగర్ అండి. అంటే అక్కడ మాల్, కుర్మిత్తు మాల్, ఇక్కడ అమంగల్. అగైన్ బెంగళూరు హైవే దగ్గర మనకి షాద్ నగర్, బాలనగర్, రాజాపూర్ ఇవన్నీ బాగా గ్రో అవుతాయండి. ఇమీడియట్ గ్రోత్ చూస్తాం. ఒక 8,000 నుంచి ఒక 15,000 లోపు స్క్వేర్ యార్డ్ ఎక్కడ దొరుకుతుంది సార్? మంచి ఇన్వెస్ట్ చేయాలంటే సంగారెడ్డి, పెద్దాపూర్ దగ్గర దొరికేస్తారు. 8,000 నుంచి 15,000 మధ్య. ఓకే. సో ఇది కాకుండా ఇంకా దగ్గరలో దొరకడం కష్టం అండి. ముంబై హైవే అయితే ఫీచర్స్ ఎట్లు దొరికేస్తున్నాయండి. 8,000 నుంచి 15,000. చెప్పండి లొకేషన్స్. ఇటు యాచారం, ఇబ్రాహీంపట్నంలో రేట్లు పెరిగాయండి. ఇటు కర్తాల్ దగ్గర అండి, నంది వనపర్తి దగ్గర అండి, కురిమిద్దు అండి, తాడిపత్రి అండి, దాని తర్వాత అమంగల్, ఈ లొకేషన్లో దొరికేస్తాయండి. 8,000 నుంచి 15,000 బెస్ట్ ప్రైస్ అనుకో. చాలా బెస్ట్ ప్రైస్ అండి. తర్వాత ఏ ఆప్షన్స్ దొరకవు. ఇప్పుడు ప్రెసెంట్ అదే మార్కెట్ నడుస్తుంది. ఎస్. ఓకే. మైస్ గండి కూడా బాగుందండి. దాని తర్వాత నెక్స్ట్ లొకేషన్ అంటే మనం మెదక్ హైవే అనుకున్నాం కదండి. మెదక్ గాగిలాపూర్ తర్వాత రీజనల్. అందరు చూపు ఇటువైపే ఉందండి ఇప్పుడు ప్రెసెంట్. సో ఆ ప్రైస్ లో అంటే ఫోర్త్ సిటీ చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేయడానికి అయితే మంచి రైట్ టైం అనుకో. అగైన్ నాగ్పూర్ హైవే బాగుందండి. నాగ్పూర్ హైవే అంటే మనం అప్ టు తూప్రాన్ వరకు బాగానే ఉందండి. అండ్ దెన్ నెక్స్ట్ కరీంనగర్ హైవే కూడా బాగుందండి. కరీంనగర్ హైవే మనం రీజనల్ రింగ్ రోడ్ లోపల దొరికేస్తుందండి. మనకి చాలా లొకేషన్స్ ఉన్నాయి మనకి. దీస్ ఆర్ ది బెస్ట్ లొకేషన్స్ ఆ బడ్జెట్లో కావాలనుకుంటే. సో ఫైనల్గా ప్రశ్నతో ముగిచ్చేస్తాను. సో రిటైర్మెంట్ పీపుల్ లాస్ట్ వరకు చాలా డబ్బులు కూడా పెట్టుకొని జాగ్రత్తగా సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడానికి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. చాలా మంది ఏంటంటే ఈ మధ్యకాలంలో ఇబ్బందులు పడుతున్నారని మాకున్న సమాచారం. ఇబ్బంది అంటే ఎటువంటి? సరైన గైడ్లైన్స్ లేక ఎవరో ఏజెంట్లు నమ్మి అక్కడ ఇన్వెస్ట్ చేసి మోసపోవటం, అంటే ప్రస్తుత ధర కన్నా అధికంగా వాళ్ళు పెట్టుకొనటం తెలియక ఇలాంటి చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. సో మీరు చూస్తూనే ఉన్నారు, ఆర్మీ వాళ్ళు కావచ్చు, చాలామంది ఇక రిటైర్మెంట్ పీపుల్ అంటే అన్ని రంగాల నుంచి వస్తూ ఉంటారు. వీళ్ళకి ఇచ్చే మీరు బెస్ట్ సలహా ఏంటి? వాళ్ళకినా హైదరాబాద్ దగ్గరలో ఇన్వెస్ట్ చేయాలి,
ఒక ప్లాట్ కొనుక్కోవాలి, లేదంటే ఒక విల్లా కొనుక్కోవాలి, లేదా అగ్రికల్చర్ సంబంధించి ఏదైనా కొనుక్కోవాలి, లేదు ఫామ్ ల్యాండ్ కొనుక్కోవాలనుకుంటే మీరు ఇచ్చే సలహా ఏంటి, ఎస్పెషల్లీ వీళ్ళ కోసం? బేసిక్గా ఫామ్ ల్యాండ్ అంటే నేను ఎలాగుంటుందో చెప్పగలను కానీ సజెస్ట్ చేయనండి. అప్రూవ్డ్ లేఅవుటే తీసుకోమని చెప్తాను. డిటీసీపీ కానీ, హెచ్ఎండిఏ కానీ, ఎఫ్సిడిఏ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఒకటి ఫస్ట్ థింగ్. సో ఇప్పుడు ఈ రిటైర్డ్ పీపుల్కి మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయండి. సిటీకి దగ్గరలో కావాలనుకుంటే ముంబై హైవే దగ్గర అప్ టు సంగారెడ్డి వరకు వెళ్ళొచ్చండి. రుద్రారం ఈరోజు మంచి హైప్లో ఉందండి. ఈరోజు తీసుకుంటే మాత్రం డెఫినెట్గా నేను ఒక ప్రాజెక్ట్ రీసెంట్గా చూశాను రుద్రారం దగ్గర. 400 గజాలు, 600 గజాలు, 800 గజాలు. అంటే రేట్ కొంచెం ఎక్కువేలండి. 1,10,00,000, 1,20,00,000, 400 గజాలు. ఒక మంచి కాన్సెప్ట్ హోమ్ కడుతున్నారండి అక్కడ. అంటే మీరు చెప్పిన రిటైర్డ్ పీపుల్కి అది కరెక్ట్. ఎందుకంటే అక్కడ ఉండొచ్చు, 2 బెడ్రూమ్ ఫ్లాట్, 1,500 ఎస్ఎఫ్టీ ఇస్తున్నారు. డిఫరెంట్ మోడల్ అది. ఇట్స్ లైక్ ఎ విల్లా అనమాట. సో ఓపెన్ స్పేస్ చాలా ఎక్కువ ఉంటుందండి. గార్డెనింగ్ ఉంటుంది, ఫ్రూట్స్ వెజిటేబుల్స్ని వాళ్ళు పండించుకోవచ్చు. ఒక హ్యాపీగా అదొక లైఫ్ని లీడ్ చేయొచ్చు అండి అటువంటి లొకేషన్స్లో అయితే. ఎంత ప్రైస్? 1,20,00,000, 1,40,00,000 లోపల ఉందండి. ఎక్కువ అనిపించట్లేదా? అది ఎక్కువ అనుకుంటే ల్యాండ్ సైజ్ ఎక్కువ ఉంది కదండి. యూఆర్ గోయింగ్ విత్ నాకు 200 గజాల్లో అయితే తక్కువే పడుతుంది మరి. కానీ ఇది అంటే అలాంటి వాళ్ళ కోసం ఇది డిజైన్ చేసి కాస్త దూరంగా హ్యాపీగా, మరీ దూరం కూడా కాదు, నేచర్ ఎంజాయ్ చేసుకుంటూ, మరీ దూరం కూడా కాదు. రుద్రారం అనేది చాలా దగ్గరలో ఉంది. ఒక 400 గజాలు అంటే కొంచెం పెద్ద స్థలమే. దాంట్లో 1,500 ఎస్ఎఫ్టీలు తీసుకుంటే ఇంకా 3/4 ప్లేస్ ఓపెన్ ఉంటుందండి. గార్డెన్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఆ లైఫ్ చాలా అంటే వాళ్ళు ఎంజాయ్ లీడ్ చేయవచ్చు అనమాట లైఫ్ అలాంటి లొకేషన్స్లో ఉంటాయి. మీరు వెళ్ళి చూపించడానికి రెడీగా మంచి లొకేషన్. చాలా మంది అడుగుతున్నారు రిటైర్మెంట్ పీపుల్. అంటే వాళ్ళకి ఇప్పటి వరకు ఏంటంటే వాళ్ళ జాబ్ అదో ప్రపంచం. అవునండి. కాస్త మళ్ళీ ఏజ్ పెరిగే కొద్దిగా ఖర్చులు కూడా ఆ విధంగా పెరుగుతాయి కాబట్టి అవునండి మంచి ఇన్వెస్ట్మెంట్స్ పెడితే కాస్త మళ్ళీ డబ్బులు వస్తే మళ్ళీ లైఫ్ లీడ్ చేయొచ్చు. అంటే ఆ లొకేషన్ ఏదో ఓపెన్ ల్యాండ్ కాదండి, డెవలప్డ్ ల్యాండ్. నేను చూసిన ల్యాండ్ చాలా డెవలప్డ్, రోడ్స్, డ్రైనేజెస్, ఎలక్ట్రిసిటీ అన్ని రెడీ అయ్యి క్లబ్ హౌస్ కడుతున్నారండి అక్కడ. అలాంటి ప్లేస్ లో ఇటువంటి కాన్సెప్ట్ విల్లాస్ కడుతున్నారండి. మినిమం 400 గజాల్లో కడుతున్నారు. ఇలాంటి లొకేషన్స్ బాగుంటుందండి. నెక్స్ట్ షామీర్పేట బాగుంటుందండి. షామీర్పేటలో కూడా ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే తక్కువ ప్రైజ్ లో మనకి మంచి విల్లా వచ్చేస్తుందండి. ఎంత ప్రైస్? ఎంత? 1,40,00,000 వచ్చేస్తుందండి విల్లా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ విల్లా. షామీర్పేట ఎందుకు అంటున్నానంటే షామీర్పేట ఈస్ ద బెస్ట్ లొకేషన్ టు లివ్. ఎందుకంటే అక్కడ పొల్యూషన్ లేదండి. ఇండస్ట్రీస్కి అతి దూరంలో ఉన్న లొకేషన్. ఒక జినామ్ వ్యాలీ పక్కన పెడితే మిగతా లొకేషన్స్ బాగుంటుందండి. అంటే నేను అబ్జర్వ్ చేశాను, చలికాలం మన సిటీ కన్నా 5 degrees తక్కువ ఉంటుందండి బికాస్ ఆఫ్ ఫారెస్ట్. అలాంటి లొకేషన్స్ ఈ రిటైర్డ్ పీపుల్కి బాగుంటుందండి. సో ఫైనల్గా రేట్లు పెరిగాయి అంటున్నారు. గత 4 నెలలు 5 నెలల నుంచి రేట్లు పెరిగాయి అంటున్నారు. ఎగ్జాంపుల్ చెప్పండి, ఎక్కడెక్కడ పెరిగాయి, మరి ఏ ప్లేసెస్ పెరిగాయి? ప్రతి ప్లేస్ పెరిగిందండి. ఫర్ ఎగ్జాంపుల్ 4 months బ్యాక్ రేట్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? మియాపూర్ అనుకుందామండి. లాస్ట్ ఇయర్ డిసెంబర్ వరకు మియాపూర్లో ఒక అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీ హై రైజ్ లో 7,000 రూపాయలు ఉండే, 7,200 ఉండాలండి. ఈరోజు 8,000 ఉందండి. కోకాపేట అనుకుందాం. కోకాపేటలో 10,000 ఉన్న అపార్ట్మెంట్స్ ఇప్పుడు 12,000కి అమ్ముతున్నారండి. 2,000 పెరిగింది. 2,000 పెరిగింది. ఇది కాకుండా కొండాపూర్లో స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ ఈరోజు 8,000 అంటున్నారండి. ఒకప్పుడు 6,500 దొరికేది. ఓకే, లాస్ట్ ఇయర్ డిసెంబర్ అనుకుంటే 7,000కి వచ్చేదండి. ఈరోజు 8,000 అంటున్నారు. 7,800, 8,000 అంటున్నారు. అంటే అగైన్ ఈ కూకట్పల్లి అనేది కేపీహెచ్పి అనేది ల్యాండ్ తక్కువ, ఫుల్ క్లమ్జీ అండి. ఇక్కడ ల్యాండ్స్ లేవు, అయినా కూడా ఉన్న ఇల్లు ఎరగొట్టి అపార్ట్మెంట్స్ కడుతున్నారు. ఈరోజు కూకట్పల్లిలో కొనాలంటే 8,000 రూపాయలు ఉందండి పర్ స్క్వేర్ ఫీట్. అదే లాస్ట్ ఇయర్ మనకి 6,800, 7,000లో దొరికేసేదండి. 1,000 రూపీస్ పెరిగిందండి. సో దీస్ ఆర్ ఎగ్జాంపుల్ అనమాట. అన్ని చోట్ల పెరుగుతూ వస్తున్నాయండి. 10% మినిమం గ్రోత్ అయితే కాస్త అంచనాల నుంచి కన్స్ట్రక్షన్ పెరిగిపోవడం కూడా కాస్త మార్కెట్ మీద ప్రభావం చూపించింది. లేదండి, ప్రస్తుతానికైతే ఇంకా సాచురేషన్ రాలే, ఇంకా రిక్వైర్మెంట్ ఉంది మన మార్కెట్. ఇంకా రిక్వైర్మెంట్ ఉంది. బెంగళూరులో చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక పర్సన్కి 3 ప్రాపర్టీస్ ఉంటాయండి, చాయిస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన హైదరాబాద్లో ఆ సిచ్యువేషన్ లేదు. ఆ సిచ్యువేషన్ ఇంకా నెక్స్ట్ 4 yearsకి వస్తుందండి. ఇంకా కొంటున్నారండి. నేను ఎందుకంటే బికాజ్ ఐ మీన్ రియల్ ఎస్టేట్, కొన్ని కస్టమర్స్ వచ్చి ఒక ప్రాపర్టీ కన్ఫర్మ్ చేసుకొని వెళ్తారు.
వాళ్ళు ఏంటంటే 1 వీక్ 10 days తీసుకుంటారు కన్ఫర్మ్ చేయడానికి, అప్పటికి ఆ ప్రాపర్టీ ఉండటం లేదు, సేల్ అయిపోతుంది. సో అంత డిమాండ్ ఉందండి. రీసేల్ మార్కెట్ కూడా బాగుంది. రీసేల్ మార్కెట్ బాగుందండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే జాబ్స్ ఐటీ రంగానికి సంబంధించి కావచ్చు, ఎవరికి గ్యారంటీ లేదు. ఇలాంటి సందర్భంలో మనం బ్యాంక్ లోన్స్కి వెళ్ళి అప్పులు తీసుకొని వచ్చి ఒక ఫ్లాట్ ఇల్లు కొనటం కరెక్టేనా అంటే? చూడండి, ఇప్పుడు అలాగైతే మనం అసలు ఫ్లాట్ మన ప్రాపర్టీయే కొనమండి. మన ప్రాపర్టీ కొంటున్నాం అంటే చూడండి ఇంకా అవకాశాలు వస్తున్నాయండి. ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల 85 మిలియన్ జాబ్స్ పోతాయి అంటున్నారు, కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల 95 మిలియన్ జాబ్స్ వస్తాయి అంటున్నారు. అప్గ్రేడ్ అవ్వాలని, అంతే, నథింగ్ ఎల్స్. మనం అప్గ్రేడ్ అవ్వాలి. ఇది మార్కెట్ మీద ప్రభావం చూపించే అవకాశం లేదు. లేదు. సో నా పేరు రవిచందన్ అండి. నా మొబైల్ నెంబర్ 9581011143. అదేవిధంగా నాకు సోషల్ మీడియా పేజెస్ కూడా ఉన్నాయండి. హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్ అండ్ ISKOM ఇస్కామ్ ప్రాపర్టీస్ అండి. వాటి త్రూ మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు రేస్ చేయండి, డెఫినెట్గా ఐ విల్ గివ్ యూ ద రైట్ అడ్వైస్ అండి. ఎలాంటి సర్వీసెస్ మీరు? సర్వీస్ అంటే బేసిక్గా చూడండి, అడ్వైజ్ ఎక్కువగా ఇస్తానండి నేను. లేదు వాళ్ళకి తగ్గట్టు ప్రాపర్టీ కూడా కావాలంటే నేను చూపిస్తానండి. ఏదర్ అపార్ట్మెంట్స్ కానీ, విల్లాస్ కానీ, ఓపెన్ ప్లాట్స్ కానీ. లొకేషన్స్ ఉన్నాయండి, చాలా వరకు ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది రిక్వైర్మెంట్స్ బట్టి కొన్ని లొకేషన్స్ ఉంటాయండి. ఫస్ట్ వాళ్ళకి అనలైజ్ చేసి వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి, వాళ్ళ ఫండ్స్ బట్టి, వాళ్ళకున్న బడ్జెట్ బట్టి నేను ఆ ప్రాపర్టీని చూపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి.